ఉన్నాం. తెలంగాణలో ఇంధన కొరత లేదు, కొరత లేదని మంత్రి ఉత్తమ్ పేర్కొన్నారు. సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు వార్తలను చూసి ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని అన్నారు. ఆయన రాష్ట్రంలో 2 నెలలకు సరిపడా స్టాక్ ఉందని స్పష్టం చేశారు. ఆయిల్ కంపెనీలు కూడా స్టాక్ ఉందని చెబుతున్నాయని తెలిపారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సివిల్ సప్లై డిపార్ట్మెంట్ మానిటరింగ్ చేస్తూనే ఉందని అన్నారు ఉత్తమ్. కానీ కమర్షియల్ సిలిండర్లకు కొంత కొరత ఉందని, హాస్పిటల్స్ ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. వాటర్ క్యాన్స్, డ్రమ్ముల్లో ఇంధనం నింపితే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి ఉత్తమ్ హెచ్చరించారు. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి హేమ అందిస్తారు. హేమ, చెప్పండి, కృత్రిమ కొరత సృష్టిస్తే ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా హెచ్చరిస్తోంది గవర్నమెంట్. అట్ ద సేమ్ టైం పానిక్ బయింగ్ సైతం చేయొద్దంటోంది. అసలు ప్రజలు ఏమంటున్నారు? సిచ్యువేషన్ ఏంటి ఆన్ గ్రౌండ్? హేమ, ఈ పెట్రోల్ అంశం పైన పానిక్ కి గురి చేస్తే తగిన కఠిన చర్యలు ఉంటాయంటూ కూడా ఇప్పటికే ప్రభుత్వం వార్న్ చేస్తుంది. గత కొద్ది రోజుల నుంచి కూడా మనం చూస్తూ ఉన్నాము. పెట్రోల్ బంకుల దగ్గర కానివ్వండి, గ్యాస్ స్టేషన్స్ దగ్గర పూర్తిగా, ఏజెన్సీస్ దగ్గర పూర్తిగా ఎక్కడికక్కడ ప్రజలు బార్లు తేరుతూ ఉన్నారు. ఎక్కడ పెట్రోల్ అయిపోతుందనే భయంతో ముందస్తు జాగ్రత్తగా ఫుల్ ట్యాంక్స్ చేయించుకోవడంతో పాటు ఇతర వస్తువులు అంటే లైక్ వాటర్ ట్యాంకుల్లో పెట్రోల్ తీసుకెళ్తున్నటువంటి దృశ్యాలను కూడా మనం చూసాము. అయితే ఒకవైపు అటు కేంద్రం చెప్తూ ఉంది, అటు ఫ్యూయల్ కి కానివ్వండి, లేదంటే గ్యాస్ కి కానివ్వండి ఎటువంటి కొరత లేదు, ఆల్రెడీ మన దగ్గర సరిపడ ఫ్యూయల్ ఉంది, ప్రజలు ఎవరు కూడా పానిక్ అవ్వద్దు అంటూ కూడా ఒకవైపు చెప్తున్నారు. మరొక వైపు మాత్రం అనేక పెట్రోల్ స్టేషన్స్ దగ్గర, పెట్రోల్ పంప్స్ దగ్గర, గ్యాస్ ఏజెన్సీ దగ్గర నో స్టాక్ బోర్డులు కూడా ప్రస్తుతం దర్శనమిస్తూ ఉన్నాయి. నగర శివార్లలో చూసుకున్నా, సిటీ వ్యాప్తంగా చూసుకున్నా ఇదే పరిస్థితి. ఒకవేళ పెట్రోల్ ఉన్నటువంటి ప్లేసెస్ పెద్ద ఎత్తున క్యూ లైన్లు కూడా కనిపిస్తున్నాయి. సో ఇదే అంశం పైన కాసేపటి క్రితం అసెంబ్లీ వేదికగా ఉత్తమ్ కుమార్ రెడ్డి, సివిల్ సప్లై శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చిట్చాట్ చేశారు. ప్రజలు ఎవరు అపోహలు పడకండి, పెట్రోల్ అందుబాటులో ఉంది, సివిల్ సప్లై శాఖ మానిటరింగ్ ఎప్పటికప్పుడు చేస్తూ ఉంది, అధికారులు ఫీల్డ్ లో ఉన్నారు, ఆయిల్ కంపెనీలు కూడా స్టాక్ ఉన్నాయి అని కూడా ఆయన చెప్పడం జరిగింది. ఇప్పటికే ఆయిల్ కంపెనీలకు సంబంధించినటువంటి వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు కూడా స్టాక్ ఉందని చెప్తూ ఉన్నారు. తెలంగాణలో డీజిల్, గ్యాస్ షార్టేజ్ అసలు లేనే లేదు. గృహ అవసరాలకు సరిపడా గ్యాస్ సరఫరా ఎలాంటి ఇబ్బంది లేదు. హాస్టల్, ఆసుపత్రి ఇబ్బందులు పడకుండా మానిటరింగ్ చేస్తూ ఉన్నాము. కమర్షియల్ గ్యాస్ కొంత షార్టేజ్ ఉంది, అయినప్పటికీ కూడా మన దగ్గర ప్రస్తుతానికి సరిపడా ఉంది. దాదాపు 2 నెలలకు సరిపడా ఇంధనాలు మన దగ్గర ఉన్నాయంటూ కూడా చెప్తూ ఉన్నారు. ఇక కేంద్రానికి ఇప్పటికే లేఖ రాసాము, 1-2 రోజుల్లో ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యలు కూడా క్లియర్ అవుతాయి అంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి. సేమ్ టైం స్టీఫెన్ రవీంద్ర కూడా మాట్లాడుతూ సప్లైకి అవసరానికి సరిపడా మన దగ్గర పూర్తిగా ఇంధనాలు అనేవి ఉన్నాయి, 22% అదనంగానే మన దగ్గర ఉంది. మన స్టేట్ లోనే సూరత్, బెంగళూరులో కూడా ఇలాంటి సిచ్యువేషన్ ఉంది. సో మేము ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తున్నాం, ఎవరు కూడా ఇబ్బంది పడకండి, మేము కేవలం ఫెసిలిటీస్ చేయడమే మా పరిస్థితి, మిగతాదంతా కేంద్రం చూసుకుంటున్నా అంటూ కూడా చెప్తున్నారు. ఇక ఆ డిమాండ్ ఇప్పటి వరకు దాదాపు 17,240 కిలోలీటర్లు ఉంది. అందులో మన దగ్గర ఆల్రెడీ 17,890 కిలోలీటర్ల సప్లై మన దగ్గర ఉంది. అంటే 20% డిమాండ్ పెరిగింది. అయినప్పటికీ కూడా మన దగ్గర సరిపడా ఫ్యూయల్ ఉంది. 1,200 ట్యాంకర్లు సప్లై చేస్తున్నవి. పెట్రోల్ బంక్లు క్లోజ్ చేసే కఠిన చర్యలు కూడా తీసుకుంటామంటూ కూడా చెప్పడం జరిగింది. సో ప్రస్తుతం ఇదంతా కూడా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నామంటూ కూడా చెప్పారు. హైదరాబాద్ లో దాదాపు 596 పెట్రోల్ బంకులు ఉన్నాయి. సో ఎప్పటికప్పుడు మా సిబ్బంది దాన్ని మానిటరింగ్ చేస్తూ ఉన్నాయి. ఎవరైతే సిలిండర్ లేవు అని చెప్తూ ఉన్నారో, సేమ్ టైం ఎక్స్ట్రా రేట్ కి అమ్ముతున్నారు. దాదాపు 2,954 వాణిజ్య సిలిండర్లను ఇప్పటికే సీజ్ చేశాము, 175 కేసులు పెట్టాము. సో ఎప్పటికప్పుడు మేము దీన్ని పర్యవేక్షిస్తున్నాము. ప్రజలు కూడా ఎవరు పానికి గురి కావద్దు అంటూ కూడా స్టీఫెన్ రవీంద్ర కానివ్వండి, సేమ్ టైం ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తున్నారు. అయితే ఒకవైపు ఇప్పటికే 2 గంటలకి ఈ రోజు అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళతో సమావేశం ఉండాల్సి ఉండింది ప్రస్తుతం జరుగుతున్నటువంటి తాజా పరిస్థితుల మీద. కానీ చెప్పండి సార్. హేమ, ఇటు పెట్రోల్ బంక్స్ లో క్యాన్స్, వాటర్ బాటిల్స్ లో పెట్రోల్ నింపకూడదు అనే కఠినమైన చర్యలు ఉన్నా, ప్రెసెంట్ ఇంత క్యూస్ ఉన్నా సరే క్యాన్స్ అండ్ వాటర్ బాటిల్స్ లో సైతం పెట్రోల్ బంక్ యాజమాన్యాలు పెట్రోల్ నింపుతున్నాయి. సో వీటికి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకుంటారు అనుకోవాలి హేమ? ఖచ్చితంగా ఇప్పటికే 175 కేసులు పెట్టాము. 2,000కు పైగా గ్యాస్ సంబంధించినటువంటి వాటిని, వాణిజ్య గ్యాస్ లను సీజ్ చేశాము అంటూ కూడా చెప్తున్నారు. ఒకవేళ ఈ రోజు దృష్టికి తీసుకెళ్లడం జరిగిన, అధికారుల దృష్టికి, సేమ్ టైం మంత్రి దృష్టికి తీసుకెళ్లినటువంటి సమయంలో
ఖచ్చితంగా అలాంటి ప్రాంతాలను గుర్తిస్తాము, వాళ్ళపైన తగిన చర్యలు తీసుకుంటాము. అవసరమైతే ఆ బంకులను, ఆ గ్యాస్ ఏజెన్సీలను సీజ్ కూడా చేయడానికి వెనకాడము అంటూ కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి చాలా సీరియస్ గా వార్నింగ్ ఇస్తూ ఉన్నారు. సో ప్రస్తుతం ఎక్కడైతే ఫ్యూల్ ఇతర డబ్బాలు అంటే ప్లాస్టిక్ డబ్బాల్లో కానివ్వండి, లేదంటే మనం వాటర్ క్యాన్స్ తీసుకొస్తూ ఉంటాము, ఆ క్యాన్స్ లో నింపుతున్నారు. సో అలాంటి వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకుంటాము. అలా ఎక్కడ కూడా నింపొద్దు, నింపించుకుంటున్నటువంటి వ్యక్తిని, అదేవిధంగా ఫిల్ చేసినటువంటి ఆ పెట్రోల్ బంక్ సంబంధించినటువంటి వాళ్ళపైన కూడా చర్యలు ఉంటాయి అంటూ కూడా వార్న్ చేస్తున్నారు. అయితే సర్కార్ మనం ఇప్పటికే చూడొచ్చు, ఒకవైపు కేంద్రం ఆల్రెడీ మన దగ్గర సరిపడా ఫ్యూయల్ ఉంది, ఇన్ కేస్ ఏదైనా ప్రాబ్లం ఉన్నా సరే దాన్ని సాల్వ్ చేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాము, వీలైనంత త్వరగా సాల్వ్ అవుతుంది అంటూ ఒకవైపు సెంట్రల్ చెప్తుంది. సేమ్ టైం స్టేట్ లో కూడా దాదాపు 25% డిమాండ్ పెరిగింది. అయితే ఈ డిమాండ్ కూడా ఎందుకు పెరిగింది అంటే ప్రజలు ప్రస్తుతం పానిక్ లో ఉన్నారు. ఆ పానిక్ కూడా ఎందుకు అంటే ఒక్కసారిగా ఫ్యూయల్ దొరకదేమో, లేదంటే గ్యాస్ దొరకదేమో అంటూ పెద్ద ఎత్తున ఆ బార్లు తీరుతూ ఉన్నారు ఏజెన్సీల దగ్గర, పెట్రోల్ బంకుల దగ్గర. అయితే ప్రభుత్వం మాత్రం పదే పదే చెప్తూ ఉంది, అసలు మన దగ్గర షార్టేజ్ లేదు, మీరు యథావిధిగా ఎప్పుడో మీకు ఎంత అవసరం ఉంటే ఫ్యూయల్ యూజ్ చేస్తారో అంతే యూజ్ చేయండి, ఎవరు తొందరపడొద్దు, పానికి గురవ్వద్దు. మన దగ్గర ఆల్రెడీ మనకి కావాల్సిన దానికంటే 20% ఎక్కువగానే ఫ్యూయల్ ఉంది, ఆల్రెడీ మనం భద్రపరుచుకున్నామంటూ కూడా పదే పదే ప్రభుత్వం చెప్తుంది. అయినప్పటికీ కూడా పబ్లిక్ వినడం లేదు. ఒక్కసారిగా పానిక్ అటాక్ అయింది. రీసెంట్ డేస్ లో పార్లమెంట్ వేదికగా అటు మోదీ కూడా మాట్లాడుతూ కోవిడ్ లాంటి సిచ్యువేషన్స్ వస్తాయి అని చెప్పిన తర్వాత ఒక్కసారిగా పానిక్ ఇంకా పెరిగిందని చెప్పుకోవచ్చు. సో మొత్తానికి చెప్పండి హేమ, ఎగ్జాక్ట్లీ. అయితే ఈ పెట్రోల్ బంక్స్ దగ్గర ఇంత మేర క్యూస్ కట్టి మరి పెట్రోల్ కొనుగోలు చేస్తున్నారు కాబట్టి ఒక కృత్రిమ ఏదైతే లాస్ ఆఫ్ పెట్రోల్ అనేది ఉందో అది కనిపిస్తూ ఉంటుంది. సో చాలా చోట్ల ఇప్పటికే పెట్రోల్ బంక్స్ దగ్గర స్టాక్ లేదు, నో స్టాక్ బోర్డ్స్ సైతం వెలుస్తున్నట్టుగా సమాచారం. సో దీనికి సంబంధించి ఎలాంటి రెగ్యులేషన్స్ తెచ్చే అవకాశం ఉందనుకోవాలి హేమ? ఫ్యూచర్లో ఇంత పెట్రోల్ మాత్రమే నింపుకోవాలి అనే ఒక రూల్ ఏమైనా తెచ్చే అవకాశం ఉందనుకోవాలా ఫర్ ఫ్యూ వీక్స్? అయితే ఇప్పటి వరకు కూడా ఇటు ప్రభుత్వం కానివ్వండి, అధికారులు చెప్తుంది ఏంటంటే ఫ్యూయల్ ఎవరైతే ఫిల్ చేసుకుంటున్నారో చాలా దగ్గర నో స్టాక్, మీరు అన్నట్టుగా నో స్టాక్ బోర్డులు పెట్టారు. మనం కూడా సిటీ వ్యాప్తంగా చూస్తున్నాం, బిగ్ టీవీ నుంచి కూడా ఎప్పటికప్పుడు మనం వార్తలు అందిస్తున్నాం. అయితే ఇక్కడ సిచ్యువేషన్ ఏంటంటే ఈ ఫ్యూయల్ తీసుకోవడానికి తగిన ఏజెన్సీ ఎవరైతే ఉంటారో ఏజెన్సీకి కట్టాల్సినటువంటి ఏదైతే అడ్వాన్స్ పేమెంట్ ఉంటుందో ఆ పేమెంట్ ప్రస్తుతం ఏజెన్సీ వాళ్ళు తీసుకోవడం లేదు. సో అందుకే ఎక్కడైతే బంకులకు సప్లై అవ్వాల్సినటువంటి ఫ్యూయల్ సప్లై అవ్వలేదు. సో అలా సప్లై అవ్వని వాళ్ళు నో స్టాక్ పెట్టారు, కానీ అసలు పూర్తిగానే స్టాక్ లేదనేది మాత్రం అబద్ధం అంటూ ఒకవైపు కాసేపటి క్రితం అటు స్టీఫెన్ రవీంద్ర కూడా చెప్పడం జరిగింది. అయితే దీనిపైన ఇప్పటికే పర్యవేక్షిస్తున్నాము. ఎక్కడైతే నో స్టాక్ బోర్డ్స్ ఉన్నాయో ఆయా పెట్రోల్ బంకుల పైన కూడా వెళ్ళి ఒకసారి చూసి అక్కడ సిచ్యువేషన్ కూడా తెలుసుకుంటాం, వీలైనంత త్వరగా రెక్టిఫై చేస్తామంటూ కూడా మాట ఇవ్వడం జరిగింది. సేమ్ టైం ఇందాక మీరు అన్నట్టుగా సర్దార్ ఇప్పుడు ఒకవేళ ఫ్యూచర్ డేస్ లో కూడా ఇదే ఫ్యూయల్ కష్టాలు ఉంటే అప్పుడు మేబీ పెట్టవచ్చు, ఇంత లిమిట్ లోనే పెట్రోల్ కొట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ కి లేదా ఒక వెహికల్ కి ఇంతే లిమిట్ ఉంటుంది, అది 2 లీటర్స్ 5 లీటర్స్ అనేది మేబీ ఇన్ ఫ్యూచర్ తీసుకురావచ్చేమో, కానీ ప్రస్తుతానికి మాత్రం అలాంటి పరిస్థితులు ఎక్కడ కనిపించడం లేదు. అలా కనిపించకపోవడమే చాలా మంది వాళ్ళ ఓన్ వెహికల్స్ తో పాటు ఇతర క్యాన్స్ లో కూడా ఫిల్ చేసుకొని వెళ్తూ ఉన్నారు ముందస్తు భయంతో. సో అలాంటి పరిస్థితులు కూడా రాకుండా ప్రతి ఒక్కరికి కూడా ఎప్పుడు ఏ విధంగా అయితే సాఫీ ఫ్యూయల్ సప్లై ఉంటుందో అలానే జరిగే విధంగా కూడా చూసుకుంటాము అంటూ కూడా చెప్తున్నారు. ఇప్పటికే అధికారులు అంతా కూడా గ్రౌండ్ లో ఉన్నారు, ఎక్కడికక్కడ గ్రౌండ్ రియాలిటీని తెలుసుకొని ఆ పై స్థాయి వాళ్ళకి కూడా చెప్తూ ఉన్నారు. సో మొత్తానికైతే చాలా క్లియర్ అండ్ కట్ గా చెప్తుంది ఏంటంటే మన దగ్గర ఫ్యూయల్ కానీ గ్యాస్ కి కానీ ఎటువంటి షార్టేజ్ లేదు. సో ఎవరు పానికి గురి కాకండి, మీకు సరిపడా ఫ్యూయల్ ని, మీకు సరిపడా గ్యాస్ ని మాత్రమే పర్చేస్ చేయండి. ముందుగానే ఎక్కువ రేట్లకు లేదంటే ముందుగానే బ్లాక్ లో కానివ్వండి, లేదంటే ఈ డిమాండ్ ని పెట్టుకొని ఎక్కువగా పర్చేస్ చేయాల్సినటువంటి అవసరం లేదు. మనకి దగ్గర ఇంకా 2 నెలలకి సరిపడా ఫ్యూయల్ అండ్ గ్యాస్ ఉంది. ఇన్ కేస్ ఇన్ ఫ్యూచర్ ఏదైనా ఇబ్బంది అయితే కూడా వెంటనే దాన్ని రెక్టిఫై చేయడానికి కూడా ఇప్పటికే మేము ముందస్తు చర్యలు తీసుకుంటున్నాము. ఎవరు కూడా పదే పదే ప్రభుత్వం చెప్తుంది. సో ప్రజలు కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎవరు పానిక్ కాకుండా అవసరమైన మరకే వాడుకుంటే బెటర్ అనేది చెప్తున్నటువంటి సిచ్యువేషన్. సర్కార్ ఎస్, థ్యాంక్ యూ హేమ. మొత్తానికి ఇటు కమర్షియల్ గ్యాస్ సిలిండర్స్ కొరత కాస్త కనిపిస్తున్నా సరే పెట్రోల్ డీజిల్ కొరత మాత్రం లేదు, కావాల్సిన నిల్వలు ఉన్నాయి. ఇన్ఫాక్ట్ 2 నెలలకు సరిపడా నిల్వలు భారతదేశంలో ఉన్నాయంటూ కేంద్ర ప్రభుత్వము ప్రకటించింది, అలానే తెలంగాణ ప్రభుత్వం సైతం ప్రకటించింది. అయితే నిన్నటి నుండి ఇదే మాట ప్రభుత్వాలు ప్రకటిస్తున్నా పెట్రోలియం
కి సంబంధించిన శాఖలు ప్రకటిస్తున్నా సరే ప్రజలు మాత్రం నిన్నటి నుండి పెట్రోల్ బంక్ల దగ్గర బారులు తిరిగిన దృశ్యాలు మనకి కనిపిస్తూనే ఉన్నాయి. ఇవాళ తెల్లవారుజామున 3 గంటల నుండి మళ్ళీ పెట్రోల్ బంక్ల దగ్గర పెట్రోల్ నింపుకోవడానికి ప్రజలు క్యూ కట్టారు. ఇప్పటికీ కూడా అదే క్యూ మనకి బిగ్ టీవీ స్క్రీన్ మీద డిఫరెంట్ లొకేషన్స్ లో సైతం కనిపిస్తోంది. అయితే ఈ రకంగా పానిక్ బయింగ్ చేయడంతో పాటు వాటర్ క్యాన్స్, వాటర్ బాటిల్స్ లో సైతం ఎక్స్ట్రా ఇంధనాన్ని నింపుకుంటున్నారు. కాస్త ఇటు ప్రైమ్ మినిస్టర్ మళ్ళీ కోవిడ్ లాంటి సన్నివేశాలు వచ్చే అవకాశం ఉన్నందున జాగ్రత్తగా ఉండాలి అంటూ కూడా సూచించడంతో ఇంకాస్త ఈ పానిక్ అనేది ఎక్కువైంది. అయితే ఫ్యూచర్ లో ఖచ్చితంగా పెట్రోల్ కొరత అనేది ఏర్పడుతోంది, లేకపోతే పెట్రోల్ ప్రైజెస్ సైతం హైక్ అయ్యే అవకాశం ఉంది అనే ఒక మిస్ఇన్ఫర్మేషన్ సోషల్ మీడియాలో ప్రచారం అవుతూ ఉండటంతో ప్రజలంతా కూడా భారీగా పెట్రోల్ కొనుక్కోవడానికి ఇటు పెట్రోల్ షాప్స్, పెట్రోల్ బంక్స్ దగ్గర భారీగా క్యూ కడుతున్నారు. అయితే ఎటువంటి స్కేర్సిటీ లేదు, 60 రోజులకు తగినంత పెట్రోల్ సైతం ఉంది. అలానే గ్యాస్ కు సంబంధించిన షిప్స్ సైతం ఇటు పోర్ట్స్ కు వస్తున్నాయంటూ కూడా ప్రభుత్వాలు ప్రకటిస్తున్నా ప్రజలు మాత్రం వెనక్కి తగ్గని పరిస్థితి.